భేదాలు కలుగచేవారు అంత్య దినాల్లో బయలుదేరుతారు. పరిశుద్ధత లేనివారు, ఆత్మ లేనివారు ఏం కలుగజేస్తారంట? భేదములు కలుగజేస్తారు. ఆత్మ కలిగిన నీవేం చేయాలి? ఆ ఆత్మలో కట్టుకుంటూ ఉండాలి. ఆత్మ లేనివాడు అంత్య దినాల్లో భేదములు కలుగజేస్తున్నాడు. ఎందుకంటే సాతానుడు వాడిని వాడుకుంటూ ఉన్నాడు. గురుగులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ గురుగులు వచ్చినాయి. ఎందుకంటే పంటను ఏం చేయబోతున్నాయి? ఇవి తొక్కి పెడుతూ ఉంటాయి. ప్రభువారితో అంటున్నారు, అయ్యా మరి ఎందుకు ఈ చివరి దాకా మనం పెంచాలండి? పెరగని. మీకు ఒకటి గమనించండి, దేవుని సన్నిధిలో రక్షించబడిన వాడు, దేవుని వాక్యం చేత కట్టబడినటువంటి వారు, దేవుని సన్నిధిలో ఇప్పటికీ ఉన్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతుంది. బయట వాళ్ళకి సువార్త చెప్పి రక్షించవచ్చు, లోన వాడిని సువార్త చెప్పి మార్చడం అనేది సాధ్యం కాదు. వాడు నాటబడిన వాడు సాతానుడు నాటిన వాడే, వాడు గురువు. దేవుని వాక్యం ఎందుకు చెప్తుందంటే ఆత్మ లేని వాడు కూడా మీతో ఉంటాడంతే దినాల్లో. ఆత్మ కలిగిన వాడు కట్టుకుంటూ ఉంటాడు. వాడిని పడద్రోయటానికి చూస్తూ ఉంటాడు. ఏం కలుగజేస్తాడంట? భేదములు కలుగజేస్తాడు. వాడు ఏమైనాడు? ప్రకృతి సంబంధమైన మనుష్యుడు. వాడు ఆత్మ లేని వాడు కనుక ఏం చేస్తున్నాడు? భేదములను కలుగ చేస్తున్నాడు. కనుక మిమ్మలను మీరు కట్టుకొనుచూ ఉండాలి.